మనం తరంగాల పాఠంలో డాప్లర్ ఫలితం చెప్పుకోవడం జరిగింది. లాస్ట్ క్లాస్లో కేసు చెప్పాము. డాప్లర్ ఫలితం అంటే చెప్పుకున్నాము. శబ్దజనకం పరిశీలకుల మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు, అంటే పరిశీలకుల దృష్టిలో సోర్స్ అన్న కదులుతూ ఉండాలి, సోర్స్ దృష్టిలో పరిశీలకుడు అన్న కదులుతూ ఉండాలి. ఇక మూడో వ్యక్తితో మనకి ఏ విధమైన సంబంధం లేదు. అందువల్ల దాన్నే సాపేక్షము అంటాం. పరిశీలకుడు మరియు శబ్దజనకాల మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు పరిశీలకుడు వినేటువంటి ధ్వని పౌనఃపున్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అంటే ఒకసారి పౌనఃపున్యం పెరుగుతుంది, ఒకసారి పౌనఃపున్యం తగ్గుతుంది. అవి ఖచ్చితంగా 4 కేసులుగా చెప్తాం. కేస్ 1 ఏం చెప్పామంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏం చెప్పామంటే పరిశీలకుడు స్థిరంగా ఉన్నాడు, వాడు కదలలే, వీడు అబ్జర్వర్. ఇప్పుడు సోర్స్ అనేది కదులుతుంది. ఎటువైపు కదులుతుంది? టువర్డ్స్ అబ్జర్వర్, అంటే పరిశీలకుడు వైపు కదులుతూ ఉంది. ఇది కేస్ 1 లాస్ట్ క్లాస్లో చెప్పాం. ఇప్పుడు పరిశీలకుడు వినేటువంటి ఈ ధ్వని పౌనఃపున్యం ఏమవుతుందంటే పెరుగుతుంది అని చెప్పాం. మనం ఇక్కడ ఉన్నామండి, మన వైపుకి ఒక హార్న్ మోగించుకుంటూ ఒక వెహికల్ వస్తూ ఉంది. మన దగ్గరికి చేరే కొలది మనం వినేటువంటి శబ్దం తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అలాగే చెప్తున్నాడు వాడు, శబ్దజనకం యొక్క పౌనఃపున్యం ఎన్, అది ఎప్పుడూ కూడా సెకండ్కి ఎన్ తరంగాలనే విడుదల చేస్తూ ఉంటుంది. ఈ శబ్దజనకం యొక్క పౌనఃపున్యం ఎన్ అనేది మారదు, కానీ పరిశీలకుడు వినేటువంటి ఈ దృశ్య పౌనఃపున్యం మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది లేదా తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడు పెరుగుతుంది? శబ్దజనకం వాడి వైపుకి వచ్చే కొలది పెరుగుతూ ఉంటుంది. అదే శబ్దజనకం దూరంగా వెళ్ళిపోతుంది, పరిశీలకుడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు పరిశీలకుడు వినేటువంటి దృశ్య పౌనఃపున్యం అసలు పౌనఃపున్యం కంటే, శబ్దజనక పౌనఃపున్యం కంటే తగ్గుతూ ఉంటుంది. అది మన జీవితంలో తెలుసుకున్న విషయం. అలాగే శబ్దజనకం స్థిరంగా ఉంది, పరిశీలకుడు శబ్దజనకం వైపుకు వెళుతూ ఉన్నాడు. వాడు వినేటువంటి దృశ్య పౌనఃపున్యం శబ్దజనక పౌనఃపున్యం కంటే పెరుగుతుంది. అలాగే పరిశీలకుడు శబ్దజనకం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వాడు వినేటువంటి దృశ్య పౌనఃపున్యం శబ్దజనక పౌనఃపున్యం కంటే తగ్గుతూ ఉంది అని ఈ 4 కేసులు. లాస్ట్ క్లాస్లో ఫస్ట్ కేసు మనం చూసాం. ఏం చూసామంటే పరిశీలకుడు స్థిరంగా ఉన్నాడు మరియు శబ్దజనకం స్థిరంగా ఉంది. రెండింటి మధ్య దూరం ధ్వని వేగానికి సమానం అని చెప్పేశాం. అప్పుడు శబ్దజనకం యొక్క పౌనఃపున్యం పరిశీలకుడు వినేటువంటి పౌనఃపున్యానికి సమానం. శబ్దజనకం యొక్క పౌనఃపున్యాన్ని NH అనుకున్నాం అనుకోండి, అంటే ఒక సెకండ్ కాలంలో n తరంగాలను ఇది విడుదల చేస్తుంది. వీడు కూడా ఒక సెకండ్ కాలంలో n తరంగాలను గ్రహిస్తాడు. అందువల్ల పరిశీలకుడు వినేటువంటి దృశ్య పౌనఃపున్యంలో మార్పు లేదు. ఇప్పుడు మార్పు లేదు. శబ్దజనకము మరియు పరిశీలకులు ఇద్దరూ కూడా స్థిరంగా ఉన్నప్పుడు డాప్లర్ ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు శబ్దజనకం పరిశీలకుల వైపు కదులుతూ ఉంది. ఏదో S నుంచి S' ఒక సెకండ్ కాలం ప్రయాణించి వచ్చింది. ఎంత వేగంతో వచ్చింది? vs వేగం. ఒక సెకండ్ కాలం ప్రయాణించింది కాబట్టి ఈ శబ్దజనక వేగం ఈ రెండింటి మధ్య దూరానికి సమానం. ఈ రెండింటి మధ్య దూరం ఎంత అవుతుందండి? ఈ మొత్తం దూరం v, ఈ కాస్త దూరం vs అయితే v - vs అవుతుంది. ఇప్పుడు తరంగ దైర్ఘ్యాన్ని మనం ఆలోచిస్తే S దగ్గర O దగ్గర ఈ శబ్దజనకము మరియు పరిశీలకుడు ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య ఉండేటువంటి తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం లాంబ్డా అనుకుంటే, S' దగ్గరకు వచ్చేటప్పటికి తరంగ దైర్ఘ్యం లాంబ్డా డాష్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు S' దగ్గర ఉన్నప్పుడు లాంబ్డా తరంగ దైర్ఘ్యాన్ని వినడం, లాంబ్డా డాష్ తరంగ దైర్ఘ్యం గల తరంగాన్ని వింటాడు. అందువల్ల మొత్తం తరంగ దైర్ఘ్యంలోంచి వీడు నడవగా వచ్చినటువంటి ఇది ప్రయాణించిన సోర్స్ ప్రయాణించగా వచ్చినటువంటి దూరంలో సర్దుబాటు అయిన తరంగ దైర్ఘ్యాన్ని తీసేసాం. కాబట్టి లాంబ్డా మైనస్ ఈ మధ్యన సర్దుబాటు అయినటువంటి తరంగ దైర్ఘ్యం. తరంగ దైర్ఘ్యానికి మన సూత్రం ఏంటంటే v = n లాంబ్డా. ఇక్కడ v అంటే వెలాసిటీ, n అంటే ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అంటే మనకి తరంగ దైర్ఘ్యం లేదా
వేవ్ లెంత్ అన్నాం. దీని నుంచి నాకు వేవ్ లెంత్ కావాలి, ల్యాండా కావాలి. ల్యాండా ఈక్వల్ టు v/n. వీడు ఎంత దూరం నడిచాడు, ఈ సోర్స్ ఎంత దూరం నడిచింది, vs దూరం నడిచింది. కాబట్టి మైనస్ vs/n కదండి. ఇదండి పరిశీలన వినేటువంటి తరంగం యొక్క పౌనఃపున్యం. ఇప్పుడు పరిశీలన వినేటువంటి దృశ్య పౌనఃపున్యాన్ని కడతాను. n డాష్ ఈక్వల్ టు n ఈక్వల్ టు v/λ, అంటే v బై ఎంత తరంగ దైర్ఘ్యాన్ని ఉంటున్నాడు లాంబ్డా డాష్, దట్ ఈక్వల్ టు v/λ డాష్. దీంట్లో ప్రతిక్షేపణ చేస్తాను. v/λ డాష్ అంటే లాంబ్డా మైనస్ vs/n. మళ్ళీ లాంబ్డా అంటే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. లాంబ్డా ఈక్వల్ టు v/n, దట్ ఈక్వల్ టు v/n మైనస్ vs/n. ఇది నిన్న చేసాం. ఇక్కడ n LCM, n పైకి వెళ్ళిపోతుంది. దేర్ఫోర్ ఎప్పటి ఎక్స్పాన్షన్ పరిశీలకుడు వినే దృశ్య పౌనఃపున్యం n డాష్ ఈక్వల్ టు n ఇంటూ, ఇది పైకి వెళ్ళింది కాబట్టి ఇంటూ v/v మైనస్ vs. అక్కడ v అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్, ఇక్కడ vs అంటే వెలాసిటీ ఆఫ్ సోర్స్. ఇక్కడ సోర్స్ వెలాసిటీ ఎంత తక్కువ ఉన్న v లో తీసేస్తే హారంలో విలువ తగ్గిపోతుంది. ప్రస్తుతం లవంలో ఎక్కువ, హారంలో తక్కువ ఉంటే విలువ 1 పూర్ణాంకంలో వస్తుంది. ఆ 1 పాయింట్ మీద వచ్చేటువంటి విలువతో n అయినటువంటి పూర్ణాంకాన్ని గుణిస్తే వచ్చేటువంటి విలువ n కంటే పెరుగుతుంది. కాబట్టి ఆ పెరిగిన విలువ దేనికి సమానం అంటే n డాష్ సమానం. n డాష్ ఖచ్చితంగా n కంటే ఎలా ఉంటుందంటే ఎక్కువ. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, సోర్సు పరిశీలకుని వైపు కదులుతూ ఉన్నప్పుడు పరిశీలకుడు వినేటువంటి దృశ్య పౌనఃపున్యం ధ్వనిజనక పౌనఃపున్యం కంటే ఎక్కువ ఉంటుంది. ఇది లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సోర్సు పరిశీలకుని వైపు కాకుండా పరిశీలకుని నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అనుకుందాం. ఇప్పుడు S దగ్గర ఉన్నప్పుడు ఎంత తరంగ దైర్ఘ్యం గల పౌనఃపున్యాన్ని, ఎంత తరంగ దైర్ఘ్యం గల తరంగాన్ని గ్రహిస్తారు, లాంబ్డా అనేటువంటి తరంగ దైర్ఘ్యం గల తరంగాన్ని ఈ అబ్జర్వర్ గ్రహిస్తాడు. ఇప్పుడు S నుంచి ఒక సెకండ్ కాలం ప్రయాణించి vs వేగంతో సోర్సు S డాష్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు తరంగ దైర్ఘ్యం ఏమైందంటే పెరిగిపోయింది. ఎంత పెరిగింది, ఈ సోర్సు ప్రయాణించినటువంటి దూరంలో ఎగ్జిస్ట్ అయినటువంటి తరంగ దైర్ఘ్యం ఇంక్రీజ్ అయింది, పెరిగింది. అందువల్ల లాంబ్డా ప్లస్ vs/n. ఈ సెకండ్ కేసు అనేది సుమారుగా మనకు ఎగ్జామినేషన్లో చాలా వరకు ఇప్పుడు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా అంటే ఎప్పుడు కూడా శబ్దజనకం పరిశీలకుని వైపు కదులుతూ ఉంటుందని ఇస్తున్నాడు, కానీ పరిశీలకుడి నుంచి దూరంగా కదులుతూ ఉంది అనేటువంటి కేసు ఇప్పటికి వచ్చి ఎప్పుడు ఇవ్వడం జరగలేదు. ఒకవేళ జరిగితే నష్టం ఏమీ లేదు. మనం సేమ్ డెరివేషన్లో ఇక్కడ మనం ఏం చేసాం, టువర్డ్స్ ముందు వెళ్ళేటప్పుడు పరిశీలకుని వైపు కదిలేటప్పుడు తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది కాబట్టి మైనస్ చేసాం. మరి దూరంగా వెళుతున్నప్పుడు తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది కాబట్టి ప్లస్ చేసాం. అంటే మైనస్ ఉన్న స్థానంలో ప్లస్ వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు లవంలో విలువ కంటే హారంలో విలువ పెరిగింది. లవంలో ఉన్న విలువ కంటే హారంలో ఉన్న విలువ పెరిగినప్పుడు డెసిమల్ వస్తుంది, దశాంశం వస్తుంది, 0 పాయింట్ వస్తుంది. అంటే దశాంశం అయినటువంటి విలువతో పూర్ణాంకాన్ని గుణిస్తే వచ్చేటువంటి విలువ పూర్ణాంకం కన్నా తక్కువ ఉంటుంది. అంటే n అనేటువంటి ఈ పూర్ణాంకంతో ఈ దశాంశంతో గుణిస్తే వచ్చేటువంటి విలువ n కంటే తక్కువ ఉంటుంది. ఆ n కంటే తక్కువ ఉన్న విలువ దేనికి సమానం అండి, n డాష్ సమానం. అంటే n డాష్ విలువ n కంటే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. అప్పుడు కండిషన్ n డాష్ ఈజ్ లెస్ దెన్ n. నిత్య జీవితంలో మనం చూస్తాం, మనం శబ్దజనకం మన వైపు వస్తున్నప్పుడు గట్టిగా వింటాం, నుంచి దూరంగా పోతున్నప్పుడు నెమ్మదిగా వింటాం. అందువల్ల శబ్దజనకం పరిశీలకుని వైపుకు వచ్చినప్పుడు వినేటువంటి దృశ్య పౌనఃపున్యం పెరుగుతుంది అని చూపించాం. శబ్దజనకం పరిశీలకుడి నుంచి దూరంగా పోతున్నప్పుడు వాడు వినేటువంటి దృశ్య పౌనఃపున్యం తగ్గింది అని చూపించాం. ఇప్పుడు థర్డ్ కేస్, కేస్ 3. ఈ కేస్ 3లో ఏం చెప్తామంటే, ఇప్పుడు
పరిశీలకుడు కదులుతూ ఉన్నాడు, లేదా శబ్ద జనకం లేదా ధ్వని జనకం స్థిరంగా ఉంది. ధ్వని జనకం స్థిరం. పరిశీలకుడు కదులుతూ ఉన్నారు. ఎటువైపు కదులుతున్నాడంటే ధ్వని జనకం వైపు కదులుతున్నాడు. పరిశీలకుడు ధ్వని జనకం వైపు కదులుతూ ఉన్నప్పుడు, వైపునకు కదులుతూ ఉన్నప్పుడు ఇది థర్డ్ కేసుగా తీసుకుందాం. ఇప్పుడు వరకు సోర్స్ కదిలింది, ధ్వని జనకం కదిలింది, ఇప్పుడు పరిశీలకుడు కదులుతున్నాడు. ఇలా ఏం చెప్పచ్చు, ఇది ధ్వని జనకం. అంటే యాక్చువల్గా ప్లాట్ఫామ్కి కాస్త దూరంలో ట్రైను ఆగిపోయి ఉంది, సిగ్నల్ పడలేదనుకుందాం, ఆగిపోయింది. వాడు నిరంతరం హార్న్ మోగిస్తూ ఉన్నాడు. హార్న్ మోగిస్తూ ఉన్నప్పుడు ఆ హార్న్ ఎంత పౌనఃపున్యం గల ధ్వని తరంగాన్ని విడుదల చేస్తుంది? ఎన్ పౌనఃపున్యంగా కలిగినటువంటి ధ్వనిని రిలీజ్ చేస్తుంది. అంటే ఈ శబ్ద జనకం ఒక సెకండ్ కాలంలో ఎన్ తరంగాలను రిలీజ్ చేస్తూ ఉంటుంది, విడుదల చేస్తూ ఉంటుంది. ఈ శబ్ద జనకానికి కొంత దూరంలో అంటే ప్లాట్ఫామ్ మీద ఒక పరిశీలకుడు నిల్చుని ఉన్నాడు, అబ్జర్వర్ నిలబడి ఉన్నాడు. ఇప్పుడు వీడు కూడా ఒక సెకండ్ కాలంలో ఎన్ తరంగాన్ని గ్రహిస్తున్నాడు. ఇప్పుడు శబ్ద జనకం యొక్క పౌనఃపున్యం, పరిశీలకుడు వినే పౌనఃపున్యం రెండూ సమానం. ఇప్పుడు డాప్లర్ ఎఫెక్ట్ లేదు, ఎందుకంటే ఈ రెండింటి మధ్య రిలేటివ్ వెలాసిటీ లేదు, సాపేక్ష చలనం లేదు. సాపేక్ష చలనం లేకపోతే డాప్లర్ ఫలితం లేదు. ఇప్పుడు ఈ రెండు ఒకదాని దృష్టిలో మరొకటి కదలకుండా స్థిరంగా ఉన్నాయి అనుకుంటే శబ్ద జనకం యొక్క పౌనఃపున్యం, పరిశీలకుడు వినే పౌనఃపున్యం ఎన్గానే ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది, సమానంగా ఉంటుంది. ఇప్పుడు పరిశీలకుడు శబ్ద జనకం వైపున కదులుతూ ఉన్నాడు అనుకుందాం. ఎంత? ఒక సెకండ్ కాలం బయలుదేరాడు. ఒక సెకండ్ కాలంలో ఓ నుంచి ఓ డాష్కి వచ్చాడు. ఓ నుంచి ఓ డాష్కి వచ్చాడు. ఈ ఓ నుంచి ఓ డాష్కి ఎంత వేగంతో వస్తున్నాడు? వి వేగంతో వస్తున్నాడు. ఇప్పుడు మొట్టమొదట ఈ పరిశీలకుడు ఓ దగ్గరే ఉన్నాడు అనుకుందాం. ఓ దగ్గర ఉన్నప్పుడు ఈ శబ్ద జనకం ఒక సెకండ్ కాలంలో ఎన్ తరంగాలను విడుదల చేస్తే ఈ ఎన్ తరంగాలు వేటి మధ్య సర్దుబాటు అవుతాయండి? ఓకి మరియు ఎస్కి మధ్య సర్దుబాటు అయ్యాయి. ఎస్కి ఓకి మధ్య ఎన్ని తరంగాలు సర్దుబాటు అయ్యాయి? ఎన్ తరంగాలు సర్దుబాటు అయ్యాయి. ఇప్పుడు అబ్జర్వర్ కదులుతూ ఉన్నాడు శబ్ద జనకం వైపుకు. ఎంత వేగంతో? సెకండ్ కాలం ప్రయాణించాడు, వివో వేగంతో ప్రయాణిస్తూ ఉన్నాడు. ప్రయాణించేటప్పుడు వీడి దారిలో కొన్ని తరంగాలు వీడికి కనిపిస్తూ ఉన్నాయి. కనిపించిన తరంగాలల్లా వినేశాడు, ఇక్కడికి వచ్చాడు. వీడి దారిలో 1 2 3 4 వేవ్స్, 4 తరంగాలు దారిలో ఉన్నాయి, వాటిని వినేశాడు. వినేసి ఓ డాష్ దగ్గరికి వచ్చాడు. ఇది నిరంతరం ఒక సెకండ్ కాలంలో ఎంత తరంగాలను రిలీజ్ చేస్తూనే ఉంటుంది, విడుదల చేస్తూనే ఉంటుంది. వీడు ఈ దారిలో ఉన్నటువంటి 4 తరంగాలను వినేసి ఓ డాష్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఎంత తరంగాలు విన్నాడు. ఇప్పుడు పరిశీలకుడు తన ప్రయాణ మార్గంలో ఎంత దూరం అయితే ప్రయాణించాడో ఆ దూరంలో ఉన్నటువంటి ఈ 4 తరంగాల్ని పరిశీలకుడు వినేటువంటి అదనపు తరంగాలుగా మనం స్వీకరిస్తాం. అంటే ఇప్పుడు 4 అదనపు తరంగాలు వినేశాడు. అదనపు తరంగాలను ఎందుకన్నా? ఓ డాష్ దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ ఎంత తరంగాలు విన్నాడు. అంటే ఎన్ తరంగాలతో పాటు 4 తరంగాలు అడిషనల్గా విన్నాడు. అంటే వీడు 104 తరంగాలు విన్నాడు. అంటే n+4 అంటే n+4 తరంగాలు విన్నాడు. అప్పుడు వీడున్నటువంటి తరంగాలు మొట్టమొదటి కదలకుండా ఉన్నప్పుడు ఎన్ని వినేవాడు? ఎన్ వినేవాడు. వీడు ఇక్కడికి వచ్చిన తర్వాత n+4 తరంగాలు విన్నాడు. కాబట్టి అదనపు తరంగాల వాడు అదనంగా 4 తరంగాలను ఎక్కువ విన్నాడు. కాబట్టి పరిశీలకుడు వినేటువంటి ధ్వని పౌనఃపున్యం పెరిగింది అని మనం మామూలుగా బ్రీఫ్గా చెప్పుకోవడం జరిగింది. అది మ్యాథమెటికల్గా చెప్దాం. ఇప్పుడు ఏం చెప్పొచ్చండి? ఈ రెండింటి మధ్య దూరం ఒక సెకండ్ కాలంలో ఎంత తరంగాలు రిలీజ్ చేస్తే పరిశీలకుడు కూడా ఒక సెకండ్ కాలంలో ఎంత తరంగాలను గ్రహిస్తే ఓ కామా ఎస్ల మధ్య దూరం ఎంత అవుతుందండి? వి అవుతుంది. ఎందుకంటే వేగము ఈక్వల్ టు దూరము బై కాలం. దీని నుంచి దూరము ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. వేగం అంటే వి ఇంటూ కాలం 1, కాబట్టి దూరం వేగానికి సమానం అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉండేటువంటి
దూరం ఎంత అనుకోవచ్చు, 1 సెకండ్ కాలంలో అబ్జర్వర్ పరిశీలకుడు ఇక్కడ నుంచి ఓ డాష్లోకి వచ్చాడు కాబట్టి ఎంత వేగంతో వచ్చాడు, విఓ వేగంతో వచ్చాడు. అప్పుడు ఈ రెండింటి మధ్య దూరం ఎంత అని చెప్పుకోవచ్చు, వేగము ఇంటూ కాలము. వేగం అంటే v0 ఇంటూ కాలం 1 సెకండ్. కాబట్టి ఇక్కడ కూడా పరిశీలకుడి యొక్క వేగం వాటి మధ్య దూరానికి సమానం అయిపోయింది. ఇప్పుడు అదనపు తరంగాలు విందాం. అదనపు తరంగాలు ఎన్ని విన్నాడు, పరిశీలకుడు వినేటువంటి అదనపు తరంగాలు. ఎంతండి, ఎన్ని అదనపు తరంగాలు విన్నాడు? యాక్చువల్గా మనకి సూత్రం ఏంటండి, v = n లాంబ్డా. 1 సెకండ్ కాలంలో 1 సెకండ్ కాలం ప్రయాణించాడు. సెకండ్ కాలంలో విన్న తరంగాలు కూడా పౌనఃపున్యమే అంటారు. కాబట్టి n = v/λ. అంటే ఇక్కడ n అంటే వాడు వినే అదనపు తరంగాలు. అందుకనే మనం పరిశీలకుడు వినే అదనపు తరంగాలు v/λ. అక్కడ v అంటే వెలాసిటీ. దేని వెలాసిటీ, పరిశీలకుడు ప్రయాణించినటువంటి వేగం. ఎంతంటే v0/λ. ఇదిగోండి పరిశీలకుడు విన్నటువంటి అదనపు తరంగాలు ఎన్ని విన్నాడు, v0/λ. అదనపు తరంగాలు గ్రహించేశాడు. ఇక్కడి నుంచి ప్రయాణించేటప్పుడు దారిలో ఉన్నటువంటి తరంగాలన్నీ వినేసి ఓ డాష్లోకి వచ్చాడు. ఓ డాష్లోకి వచ్చిన తర్వాత ఇది సెకండ్కి n తరంగాలు రిలీజ్ చేస్తూనే ఉంది, విడుదల చేస్తూనే ఉంది. కాబట్టి మళ్ళీ ఆడు n తరంగాలు విన్నాడు. కాబట్టి పరిశీలకుడు విన్నటువంటి మొత్తం తరంగాల సంఖ్య, పరిశీలకుడు విన్నట్టు మొత్తం తరంగాల సంఖ్యనే మనం ఏమంటామంటే వాడినటువంటి దృశ్య పౌనఃపున్యము. ఎన్ని తరంగాలు, ఇక్కడి నుంచి ఇక్కడికి అదన తరంగాలు ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడికి n తరంగాలు. కాబట్టి పరిశీలకుడు వినేటువంటి దృశ్య పౌనఃపున్యము n డాష్ అదనపు తరంగాలు, ప్లస్ అక్కడికి వచ్చిన తర్వాత వాడు విన్నటువంటి n తరంగాలు. అది ఇక్కడి నుంచి ఇక్కడికి నడిచినటువంటి దూరంలో వాడు విన్నటువంటి అదనపు తరంగాలు ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ n తరంగాలు ఫ్రెష్గా వినేశాడు. ఇప్పుడు పరిశీలకుడు విన్నటువంటి దృశ్య పౌనఃపున్యము n డాష్ అదనపు తరంగాలు ఎంతంటే v0/λ ప్లస్ n. ఇది చాలా ఈజీ. అంటే v0/λ ప్లస్ n. మళ్ళీ లాంబ్డా బదులు ఎంత రాసుకోవచ్చు, λ v/n. కాబట్టి ఇక్కడ లాంబ్డా బదులు v/n రాసుకోవచ్చు. దట్ v0/v/n ప్లస్ n. హారంలో ఉన్న భిన్నం తిరగబడుతుంది కాబట్టి దట్ n ఇంటూ v0/v ప్లస్ n. n కామన్ చేసేస్తారు. n కామన్ చేస్తే v0/v ప్లస్ n. 1 v కాసా కట్టామనుకోండి దట్ n ఇంటూ v0 ప్లస్ v/v. ఇక్కడ v0 అంటే పరిశీలకుడు పొందినటువంటి వేగం, v అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్, ధ్వని వేగం. ఇక్కడ v0 ఎంత తక్కువ ఉన్నా సరే, అంటే పరిశీలకుడు వేగం ఎంత తక్కువ ఉన్నా సరే అది vకి యాడ్ చేసాం. vకి యాడ్ చేసాం కాబట్టి వచ్చిన విలువ v కంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ హారంలో v ఉంది. ఇప్పుడు లవంలో ఎక్కువగాను హారంలో తక్కువగాను ఉంది విలువ. లవం ఖచ్చితంగా n కంటే ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక దూరంగా ఉండేటువంటి ఒక ట్రైన్ ఇంజన్ హార్న్ నిరంతరం మోగిస్తూ ఉంటే మనం ప్లాట్ఫామ్ మీద ఆ ఇంజిన్ వైపు నడుచుకుని వెళ్లే కొలది మనం వినేటువంటి దృశ్య పౌనఃపున్యం ఆ శబ్దజనక పౌనఃపున్యం కంటే ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ మనకి కలుగుతూ ఉంటుంది. ఇక ఫోర్త్ కేస్ ఏం చెప్తాం, పరిశీలకుడు దూరంగా వెళ్ళిపోతున్నాడు. దూరంగా వెళ్ళిపోతే మనకు వచ్చేటువంటి ఫీలింగ్ ఏంటుంది, నెమ్మదిగా వింటాం. ఎంత వేగంతో పోతున్నాడు, v0 వేగంతో ఓ నుంచి ఓ డాష్లో పోయాడు. అప్పుడు కొన్ని తరంగాలు మిస్ అయ్యాడు. తరంగాలు ఎక్కడెక్కడ ఉన్నాయండి, అడ్జస్ట్ అయ్యాయి. ఎస్కి ఓకి మధ్య n తరంగాలు అడ్జస్ట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు దూరంగా పోతున్నాడు అంటే కొన్ని తరంగాలు ఎంత దూరం అయితే నడిచిపోయాడో ఆ దూరంలో సర్దుబాటు తరంగాలన్నింటి మిస్ అయిపోయాడు. కాబట్టి ఇక్కడ అదనపు తరంగాలు కాదు, అదనపు తరంగాలు అనకుండా వాడు
కోల్పోయిన తరంగాలు. కోల్పోయిన తరంగాలు. కోల్పోయేది కాబట్టి ఇక్కడ ఏం రాస్తామండి మనం? మొత్తం తరంగాలు n మైనస్ ఇది కోల్పోయిన తరంగాలు. కోల్పోయిన తరంగాలు ఎంతండి? v0/λ. ఇక్కడ n ముందు రాయవలసింది. దీని నుంచి n అంటే ఎంత అంటే మళ్ళీ n అంటే ఎంత రాసుకోవచ్చు మనం? v/λ. v/λ మైనస్ v0 మళ్ళీ λ అంటే ఎంత రాసుకోవచ్చు? n అంటే ఎంత రాద్దాం? v0/λ. λ ఎంత రాసుకోవచ్చు అంటే v/n. దీని నుంచి ప్లస్ వేసిన చోటల్లా మైనస్ వస్తుంది. n మైనస్ ఇది తిరగబడుతుంది. n ఇంటూ v0/v. n కామన్ చేస్తే 1 మైనస్ v0/v. దీని నుంచి కాసా కడితే n ఇంటూ 1 మైనస్ అంటే v మైనస్ v0/v. చూడండి, పరిశీలన యొక్క వేగం ఎంత తక్కువ ఉన్నా సరే వీలోంచి తీసేస్తే వచ్చేటువంటి విలువ v కంటే తక్కువ ఉంటుంది. అందువల్ల లవంలో విలువ తక్కువగాను హారంలో విలువ ఎక్కువగాను ఉంటుంది. లవంలో విలువ తక్కువగాను హారంలో విలువ ఎక్కువగాను ఉన్నప్పుడు డెసిమల్లో వస్తుంది. కాబట్టి ఏం జరుగుతుందంటే డెసిమల్తో దీన్ని గుణిస్తే వచ్చేటువంటి విలువ దీనికంటే తక్కువ ఉంటుంది. అందువల్ల n డాష్ ఈజ్ లెస్ దాన్. కాబట్టి పరిశీలకుడు దూరంగా పోయేటప్పుడు ఖచ్చితంగా వాడు గ్రహించేటువంటి దృశ్య పౌనఃపున్యం శబ్దజనక పౌనఃపున్యం కంటే తక్కువే ఉంటుంది. ఇది డాప్లర్ ఫలితం యొక్క 4 కేసులు చెప్పడం జరిగింది. వీటిని మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీరు ఫోన్ చేయడం లేదా వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. వచ్చినటువంటి డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ డౌట్స్ వస్తే మళ్ళీ వీడియో చేసి మళ్ళీ ఆ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.